ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు, అనేక వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన, శక్తివంతమైన, ప్రభావవంతమైన, సురక్షితమైన ఆయుర్వేద ఔషధాల తయారీని, ఇతర ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, అందరికీ అవసరమైంది, అందరికీ తెలిసి ఉండాల్సింది. ఇదే కాళ్ళ పగుళ్ళు. కాళ్ళ పగుళ్ళని అలా తగ్గించుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఈ సమస్య నీ భేదం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా పొడి వాతావరణంలో ఉండేటటువంటి వాళ్ళకి ఈ సమస్య చాలా వేధిస్తూ ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి వాతావరణంలో ఈ సమస్య ఎక్కువ. అదే ఈ తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఈ సమస్య కాస్త తక్కువ ఉంటుంది. ఏ విశాఖపట్నంలోనో లేదా ఏ కాకినాడలోనో ఉండే వాళ్ళకి ఈ సమస్య కాస్త తక్కువ ఉంటుంది, ఉండదని కాదు. అలాగే రెండో కారణం ఏంటంటే వాత ప్రకృతి. అంటే మీ శరీర తత్వం డ్రై అనుకోండి, అప్పుడు మీకు ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే అనేక ఇబ్బందులు, అంటే కాళ్ళ పగుళ్ళ లోపలికి ఫంగస్ చేరి ఇక అక్కడి నుంచి దీర్ఘకాలపు సమస్య అవుతుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. అసలు తగ్గించుకునే ముందు అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. చెప్పుకున్నాం కదా, కాళ్ళ పగుళ్ళు అనేది పొడి వాతావరణం వల్ల వస్తుంది. కాబట్టి అలాంటి వాతావరణాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే పెద్ద వయసులో కూడా ఈ సమస్య ఎక్కువ. కాబట్టి మీ వయసు పెరిగే కొద్దీ జాగ్రత్తలు మరిన్ని తీసుకోవాలి. ఇంకా సోరియాసిస్ అని చర్మం పొలుసులాగా రాలే ఒక సమస్య ఉంటుంది. దాంట్లో కూడా కాళ్ళ పగుళ్ళు అనేది ఒక ప్రధాన లక్షణం కింద ఉంటుంది. ఇంకా షుగర్ వ్యాధిలో కూడా ఆ రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు కాబట్టి చర్మానికి కాళ్ళు పగులుతాయి. దాన్ని అశ్రద్ధ చేస్తే కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టుగా అక్కడ నుంచి ఈ డయాబెటిక్ ఫుట్ అంటారు, కాంప్లికేషన్స్ మొదలవుతాయి. కాబట్టి షుగర్ వ్యాధిలో కాళ్ళ పొగుళ్ళే కదా అని అశ్రద్ధ చేస్తారా ఇబ్బందులు వస్తాయి, కాబట్టి చేయకూడదు. అలాగే కిడ్నీ వ్యాధుల్లో కూడా కాళ్ళ పొగుళ్ళు ఉంటాయి. ఇలాగా అనేక వ్యాధుల వల్ల ఈ సమస్య వస్తుంది. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే థైరాయిడ్ వ్యాధి. థైరాయిడ్ వ్యాధిలో కాళ్ళ పొగుళ్ళు ఉంటాయి. అలాగే విటమిన్ల లోపంలో కూడా కాళ్ళ పొగుళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అధిక బరువు. చూడండి, ఒక టమాటాను మనం ఇలా నొక్కుతూ ఉంటే ఎట్లయితే చిట్లుతుందో టమాటా, అలాగా మన బరువు వల్ల పాదాలు చిట్టుతాయి, కాళ్ళ పగుళ్ళు వస్తాయి. కాళ్ళ పగుళ్ళే కదా అని అశ్రద్ధ చేసి ఇన్ని సమస్యలు ఏదో చిట్కాలతో తగ్గించుకోవడం కాకుండా దీన్ని ఒక సిస్టమిక్ డిసీజ్ కింద మనం పరిగణించాలి. ఈ కాళ్ళ పగుళ్ళు ఉన్నప్పుడు కొన్ని అదనపు లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు చర్మం మందంగా తయారవుతుంది, అది పెద్ద ఛాలెంజ్. అలాగే నొప్పి ఉంటుంది ఇన్ఫ్లమేషన్ వల్ల. అలాగే అసౌకర్యం ఉంటుంది, నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఎందుకంటే కాళ్ళు పగుళ్ళు ఉన్నప్పుడు మీరు దుప్పటి కప్పుకున్నారనుకోండి, ఆ పగుళ్ళు దుప్పటికి రాసుకుపోతూ ఉంటాయి. అంత చిన్న విషయం కూడా మీ నిద్రని జరగబడుతుంది, అంత పెద్ద ఇబ్బంది. ఇక కొన్నిసార్లు అయితే రక్తస్రావం అవుతూ ఉంటుంది కాళ్ళ నుంచి, ఆ పగుళ్ళ నుంచి ఎరుపుదనం ఉంటుంది, దురద కూడా ఉంటుంది. ఇలాంటి కాళ్ళ పగుళ్ళని ఎలా తగ్గించుకోవాలి? దీనికి మీ ఇంట్లో మీరే మీ వంతు మీరుగా తయారు చేసుకోగలిగేటువంటి 1-2 ఔషధాలు చేసుకుందాం. మొదటి ఔషధం, దీనికి మీకు కావాల్సింది జముడు పాలు ఒక 2 చెంచాలు, అలాగే నువ్వుల నూనె ఒక 2 చెంచాలు, సైంధవ లవణం తగినంత, రాక్ సాల్ట్ సిద్ధం చేసుకోండి. వీటిల్లో జముడు పాలు, పల్లెటూరు నేపథ్యం ఉన్న ప్రతి వాళ్ళకి జముడు తెలుస్తుంది. ఆకు జముడు, కాడ జముడు అని ఇలాగ జముడు ఉంటుంది. దీన్ని ఏదన్నా ఒక ఆకుని కానీ భాగాన్ని కానీ ఘాటు పెడితే పాలు కారుతూ ఉంటాయి. దాన్ని చెంచాతో సేకరించాలి. అంటే చెంచా అక్కడ పెడితే పాలు దాంట్లోకి కారుతాయి. 2 చెంచాలు. అలాగే నువ్వుల నూనె 2 చెంచాలు, సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ తగినంత సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఈ పద్ధతి తెలుసుకుందాం. ఒక 2 చెంచాలు జముడు పాలకి 2 చెంచాలు నువ్వుల నూనె కలపండి. అలాగే కొద్దిగా సైంధవ లవణం వేస్తూ మెత్తగా పేస్ట్లా కలపండి. ఈ సైంధవ లవణం మీకు ఆయుర్వేద మూలికలమ్మే అంగడిలో దొరుకుతుంది, రాక్ సాల్ట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ పేస్ట్ని కాళ్ళ పగుళ్ళ మీద రాసుకోండి. ఇలాగే రెగ్యులర్గా చేస్తూ, అంతకు ముందు పెడిక్యూర్ లాగా కొంచెం వేడి నీళ్ళలో పాదాన్ని కడుక్కొని దీన్ని రాసుకొని ఆరిన తర్వాత సాక్సులు వేసుకుంటూ ఉంటే నమ్మశక్యం కానంత ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే ఈ కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. ఇలాంటిదే కాళ్ళ పగుళ్ళను తగ్గించేటువంటి మరొక మహత్తరమైన ఔషధం లేపనాన్ని తీసుకుందాం. దీనికి మీకు కావాల్సింది వేప నూనె 2 చెంచాలు, అలాగే తేనె మైనం 2 చెంచాలు. తేనె మైనం బీస్ వ్యాక్స్ అన్న పేరుతో ఆయుర్వేద ఈ పదార్థాలు అమ్మేటటువంటి అంగళ్ళలో దొరుకుతుంది, బీస్ వ్యాక్స్. అలాగే పసుపు తగినంత సిద్ధం చేసుకోండి. అన్నిటినీ కలిపి ఔషధాన్ని తయారు చేసుకోవాలి.
అంటే ఒక 2 చెంచాలు వేప నూనెని, అలాగే 2 చెంచాలు తేనె మైనాన్ని, అలాగే తగినంత పసుపుని తీసుకొని కలిపి పేస్ట్లా చేయండి. దీన్ని మీ పాదాల పగుళ్ళ మీద రాసుకోండి. ఇలాగా దీన్ని రాసుకోబోయే ముందు పెడిక్యూర్లా చేసుకోండి. అంటే త్రిఫల చూర్ణాన్ని తీసుకొచ్చి నీళ్ళలో మరిగించి ఆ నీళ్ళని ఒక పెద్ద బేసిన్లో తీసుకొని పాదాలు దాంట్లో ముంచి నానిన తర్వాత బాగా స్క్రబ్ చేసుకోండి. దీన్ని పెడిక్యూర్ అంటాం. ఆ తర్వాత ఈ లేపనాన్ని పూసుకోండి. ఆరిన తర్వాత సాక్స్లు వేసుకోండి. ఇలాగా ఒక వారం 10 రోజులు చేస్తే ఎంత మొండిగా ఇబ్బంది పెట్టేటువంటి కాళ్ళ పగుళ్ళైనా సరే నిశ్చయంగా తగ్గుతాయి. ఇలా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ బురద నేలల్లో తిరగటం కానీ, చలి వాతావరణానికి గురవటం కానీ ఇలాంటివి చేయకండి. అధిక బరువు ఉంటే తగ్గండి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. అయినప్పటికీ మీకు ఈ సమస్య ఉంటే అప్పుడు అది వేరే వ్యాధులు అనేది చూడాలి. ఉదాహరణకు సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, ఫంగల్ డిసీజ్ ఏమన్నా కావచ్చు, లేదా కాళ్ళ పగుళ్ళే చాలా మొండిగా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకంగా ఔషధాలు సూచించాల్సి ఉంటుంది. కైసర గుగ్గులు, అలాగే మహామంజిష్టాదిక్వాదం ఇలాంటివి. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.